Good afternoon, sir. పొద్దున ఆన్లైన్ ఎగ్జామ్ అందరు రాశారు ఇంకా నేను చెక్ చేయలేదు. I hope all of you have written online exam, excluding Pranav Deva. He is not needed to write actually. Okay. లాస్ట్ టాపిక్ మనం కంక్లూడ్ చేసింది కంప్లీటింగ్ స్క్వేర్. స్టేట్ వాళ్ళకి థీరంతో సహా అయిపోయింది. దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీ హ్యావ్ ఇనిషియేటెడ్. దేర్ ఫార్ ఐ విల్ గో విత్ దట్ థీరం అండ్ ఐ విల్ కంక్లూడ్ 2 థీరమ్స్. యాక్చువల్లీ 2 థీరమ్స్ ఉన్నాయి.
రేపు ఎగ్జామ్ పోర్షన్ అంతవరకు ఉంది. యాక్చువల్లీ ఎవ్రీ మండే యూ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆర్ ఎవ్రీ థర్స్డే వీక్లో 1 ఎగ్జామ్ ఉంటుంది, ఐదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్, మండే ఆర్ థర్స్డే. బట్ ఇంకా మీరు రెడీ కాలేదు కాబట్టి, వాళ్ళతో ఈక్వల్ కాలేదు కాబట్టి ఇప్పుడు మీ క్లాస్ తీసుకుని ఆ థీరమ్స్ కంప్లీట్ చేసేస్తాను. లేటర్ ఆన్ ఫర్ ట్యూస్డే మార్నింగ్ ఎగ్జామ్ యూ హ్యావ్ దిస్ వన్ పర్టికులర్లీ mandatory to learn. I am going with completing square method, which is method number 3. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చి I will continue. Suppose method number 1, x square minus 11x plus 10 is equal to 0. Quadratic equation. Method 1 ఏం చేస్తాము, splitting middle terms. 10 కి ఫ్యాక్టర్స్ రాస్తే 1 into 10 ఉంది, 2 into 5 ఉంది. Therefore 11 కావాలి కాబట్టి 1 into 10 తీసుకుంటే I have x square minus 1x minus 10x plus 10 is equal to 0. Any doubt? From these two, if I take out x as common, I have x minus 1. Minus 10 common, x minus 1 is equal to 0. From these two, if I take out x minus 1 as common, I am left with x minus 10 is equal to 0. రేపు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను క్వశ్చన్ ఇస్తాను, 3 మెథడ్స్లో చేయాలి సమ్ని, 10 మార్క్స్ వ్యాలిడిటీ. సో వీ హ్యావ్ కేస్ డిస్కషన్. కేస్ 1, if x minus 1 0, x will be 1. And case 2, if x minus 10 is equal to 0, x is equal to 10. So alpha is going to be 1 and beta is going to be 10. వీడు ఇటు రావచ్చు, వీడు ఇటు రావచ్చు, అంటే ఆల్ఫా 10 అనుకోవచ్చు, బీటా 1 అనుకోవచ్చు. డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. రెండు రూట్సే కాబట్టి ఈక్వేషన్లా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఇది మోడల్ నెంబర్ 1. The same sum by using formula. We are going with formula. X square minus 11x plus 10 is equal to 0. Compare with the equation ax square plus bx plus c 0. Obviously a mundu 1, that is x square mundu quotient a, x quotient is b minus 11 and c is 10. Formula is minus b plus or minus root of b square minus 4ac whole by 2a. That is given by minus of minus 11 plus or minus root of b square minus 11 whole square minus 4 into a into c by 2 into a. మళ్ళీ చెప్తున్నాను, ఫార్ములా రాసేప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. యూ మస్ట్ చెక్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ లైన్ ఇక్కడ దాకా ఉండాలి టిల్ ఇయర్. ద రిజల్ట్ ఈస్ 11 plus or minus root of 121 minus 40 by 2. అంతే కదా. 11 plus or minus, next step, root 81 by 2, which is nothing but 11 plus or minus 9 by 2. So we have two options. One is 11 plus 9 by 2 or other is 11 minus 9 by 2. 11 plus 9, 20 by 2 or 2 by 2. 10 or 1. Same story, 10 or 1. ఇంతవరకు మనం చేసింది ఒకటి ఫార్ములా అప్రోచ్, ఇంకోటి స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్స్. ఇప్పుడు కంప్లీటింగ్ స్క్వేర్, దిస్ ఈజ్ ద టాపిక్ వీ వర్ డిస్కసింగ్ ఎస్టర్డే. మీకు ఇది అర్థమైన తర్వాత థీరం చెప్తాను, ఎందుకంటే థీరం దీంతోటే రావాలి, ఈ మెథడ్లోంచే రావాలి. లెట్ us go with completing square method. X square minus 11x plus 10 is equal to 0. Completing square అంటే టార్గెట్ ఏంటంటే, it must be reduced in the form of either a minus b whole square or a plus b whole square. దీన్నే కంప్లీటింగ్ స్క్వేర్ అంటారు, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. సో మర్యాదగా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే వెల్ అండ్ గుడ్. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే we use logic of adding the term, subtracting same term and remaining term. ఎందుకు వస్తుంది? ఇది ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తాం, దీన్ని రాసుకోవడానికి రాదు. 2ab రాసుకోవచ్చు, అఫ్ కోర్స్ రూట్ 10 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు,
కానీ 2ab టర్మ్ మ్యాచ్ అవ్వదు. ఐ రిపీట్ వన్స్ అగైన్, నేను దీన్ని x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, √10 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, బట్ 2ab విల్ నాట్ గెట్ మ్యాచ్డ్. ఇన్ దట్ కేస్ బై ఫోర్స్ విల్ ఫైండ్ దిస్ లాజిక్ ఆఫ్ యాడింగ్, సబ్ట్రాక్టింగ్, రిమైనింగ్. ఎలాగో చూద్దాం. x స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. x హోల్ స్క్వేర్ మైనస్ 2ab, దీన్ని మర్చిపోండి, 2 ఇంటూ a ఇంటూ ఐ వాంట్ టు ఫైండ్ b. దీంతో డివైడ్ చేస్తే b టర్మ్ వస్తుంది. అంటే 11x బై 2x, 11/2. చెక్ చేసుకోండి, క్రాస్ చేస్తే, క్యాన్సిల్ చేస్తే 11x వచ్చింది. a స్క్వేర్ అయిపోయింది, 2ab అయింది. b స్క్వేర్ 11/2 హోల్ స్క్వేర్. ఇది క్వశ్చన్లో లేదు, నేను యాడ్ చేశాను టర్మ్. అకార్డింగ్ టు దిస్ b, a స్క్వేర్ minus 2ab plus b square. Same term I am going to subtract 11/2 whole square, and remaining term is plus 10 0. Any doubt up to here? Model peru adding, subtracting, remaining. a square రాసాను, 2ab రాసాను, ఆబ్వియస్లీ b స్క్వేర్ ఉండాలి, లేదు కాబట్టి యాడ్ చేశాను, సేమ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేశాను. దీస్ టు గెట్ బ్యాలెన్స్డ్, క్వశ్చన్ విల్ నాట్ చేంజ్. ఇది యాడ్ చేయడం వల్ల, సబ్ట్రాక్ట్ చేయడం వల్ల మెయిన్ క్వశ్చన్ మారకూడదు. రిమైనింగ్ టర్మ్ రాశాను. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫార్ములా ఏంటి? a మైనస్ b హోల్ స్క్వేర్. వాట్ వీ హ్యావ్? 121/4. 11 11s are 121/4 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. మన టార్గెట్ ఈ బ్రాకెట్. దేర్ ఫోర్ x మైనస్ 11/2 హోల్ స్క్వేర్ విల్ బి, ఇది అక్కడికి వెళ్తే 121/4 మైనస్ 10/1. దేర్ ఫోర్ x మైనస్ 11/2 హోల్ స్క్వేర్ విల్ బి 4 కామన్ ఎల్సిఎం. 4 1 టైమ్ 121, 1 4 times 40. Any doubt up to here? In the next logic, we write this as x minus 11/2 whole square is equal to 81/4. Square it వస్తే రూట్ అవుతుంది. Therefore, the same step can be modified as, ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాను? ఇప్పుడు దీన్ని I write this as x minus 11/2 whole square is equal to 81/4. Previous step. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తాను. మళ్ళీ చూడండి, మనకి a minus b whole square, a plus b whole square వచ్చిన తర్వాత సమ్ స్టార్ట్ అవుతుంది. I write this as x minus 11/2 is equal to root of 81/4. Any doubt? For every square root, you must add plus or minus. Therefore, x minus 11/2 will be plus or minus 9/2. We have two options. ఒకటి ప్లస్, ఇంకొకటి మైనస్. మోడల్ పేరు కంప్లీటింగ్ స్క్వేర్. ట్యూస్డే ఎగ్జామ్లో ఇది కూడా ఉంది, ఎగ్జామ్ పోర్షన్. x will be 11/2 plus or minus 9/2. Any doubt? X will be, first option, 11/2 plus 9/2 or 11/2 minus 9/2. X will be 20/2 or 2/2. X will be 10 or 1. The same story you got. మీ ప్రాక్టీస్ కోసం ఇంకొక సమ్ నేనే చెప్తాను, ఇంకో 2 sums. అది అయిన తర్వాత విల్ జంప్ ఇన్ టు అవర్ స్ట్రక్చర్, వాట్ వీఆర్ సపోజ్ టు గెట్. సపోజ్ example number 2 for today. I have x square minus 4x minus 8 is equal to 0. Factors లేవు. 8కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 into 8 పోతుంది, 2 into 4, కానీ ఇక్కడ 4 రావాలి. సో ఫ్యాక్టర్స్ లేవు. మెథడ్ 1 ఫెయిల్. మనం చేస్తుంది ఫస్ట్ మెథడ్ బై టేకింగ్ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్స్, సెకండ్ బై యూజింగ్ ఫార్ములా. ఫార్ములా ఏ సమ్ కన్నా వస్తుంది, మీరు చెప్పినా చెప్పకపోయినా వస్తుంది. యూ క్యాన్ డూ. ఇప్పుడు కంప్లీట్ స్క్వేర్ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్ వాట్ యు గాట్ ఇన్ ఫార్ములా. చూడండి, ఫ్యాక్టర్స్ లేవు, మోడల్ 1 ఫెయిల్. ఇప్పుడు కంప్లీటింగ్ స్క్వేర్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8 0. కెన్ ఐ రైట్ దిస్ యాజ్ ఎక్స్ హోల్ స్క్వేర్ minus 2ab minus 2 into x into
దీంతో డివైడ్ చేస్తే 2, లాస్ట్కి 2 హోల్ స్క్వేర్. సేమ్ టర్మ్ యాడ్ చేశాను, సేమ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, -80. ఎనీ డౌట్? సో వీ హ్యావ్, ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేద్దాం. వి స్టార్ట్ ఫ్రమ్ హియర్. a square minus 2ab plus b square, a minus b whole square. We are left with -4 minus 8, 0. Any doubt? Therefore, x minus 2 whole square minus 12 is equal to 0. X minus 2 whole square will be 12. Minus 12 it వచ్చింది. X minus 2 whole square will be plus or minus 12. ఎప్పుడు రూట్ పెడితే, అందుకని ఇక్కడ పెట్టద్దు, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. We write this as x minus 2 is equal to root of 12. స్క్వేర్ రూట్ వచ్చిన తర్వాత ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. Therefore, x minus 2 will be plus or minus root of 4 into 3. సింప్లిఫై చేస్తున్నాను థర్డ్ని. x minus 2 will be plus or minus 2 root 3. x minus 2 is equal to plus 2 root 3 or x minus 2 is equal to minus 2 root 3. Any doubt in the step? Plus or minus లో ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ అంటే x will be 2 plus 2 root 3, one of the answer, and x will be 2 minus 2 root 3 is the answer. I want to check నా సమ్ హిట్టో ఫట్టో నాకు డౌట్ వస్తుంది. ఫార్ములా మెథడ్ ఉందిగా, ఏ మెథడ్ కన్నా మనకి ఫార్ములా మెథడ్లో చెక్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఐ విల్ ట్రై మై లక్ by using formula whether my sum hit or fut. A is 1, B is -4, C is -8. Formula is minus B plus or minus root of B square minus 4AC by 2A minus of -4 plus or minus root of B square 4AC by 2 into A. Any doubt? Therefore, 4 plus or minus root of 4 4 jar 16 minus 8 4 jar 32. ఎక్కడో ఏదో తేడా కొట్టింది. ఏంటో చెప్పనా? సి యాక్చువల్గా -8, నేను -8 రాయలేదు, చెక్ చేసుకోవాలి. ఇక్కడ -8 ఉంది, ఇట్ మస్ట్ బి -8. దిస్ విల్ బి +2. సో 4 plus or minus root of 32 plus 16, 48 by 2, which is equal to 4 plus or minus root of 16 3s రాసుకోవచ్చు by 2. That is 4 plus or minus 16 root is 4 root 3 by 2. You have two options, 4 plus 4 root 3 by 2 or 4 minus 4 root 3 by 2. Am I right? ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను ఫర్దర్ సింప్లిఫై చేస్తే నాకు వచ్చే వెర్షన్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్? లెట్ us చెక్. ఐఎమ్ కంటిన్యూయింగ్ హియర్. x is equal to 4 plus 4 root 3 by 2 or x will be 4 minus 4 root 3 by 2. If I take out 2 table common, 2 plus 2 root 3 by 2, 2 to get cancelled. Again, x is equal to, if I take a 2 common, 2 minus 2 root 3 by 2 cancel. Same answer we got. ఒక్కొక్కప్పుడు ఫార్ములా పెద్దగా వస్తుంది, ఒక్కొక్కప్పుడు ఈ మోడల్ ఈజీగా వస్తుంది, ఇంకోటి ఫ్యాక్టరేషన్ వస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద సమ్. ఫిక్స్డ్గా ఈ థీరీ సమ్ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి రాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, 3 మెథడ్స్ యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు నో. గుర్తు రావాలి కనీసం, ఇది ఉంది అన్నది తెలియాలి, అప్పటికప్పుడు స్పాట్లో ఎలగాలి బ్రెయిన్. యూ మస్ట్. And the last sum I am giving as example, I am going with example number 4, given by 2x square minus 5x plus 8 is equal to 0. యాక్చువల్గా ఇలా వస్తే సమ్లో ఏం చేస్తాం మనము? 2 8 jar 16 రాసుకుని 16కి 1 into 16, 2 into 8, 4 into 4, 5 రావాలి. వర్కౌట్ కాలేదు, ఫార్ములా మెథడ్ ఫెయిల్. ఎనీ డౌట్? I mean splitting Milton's failed. ఇంకో ఆప్షన్ ఏముంది? ఫార్ములా. అకార్డింగ్ టు ఫార్ములా A is 2, B is equal to -5, C is equal to 8.
We go with the formula. X will be, X is minus B plus or minus root of B square minus 4AC by 2A, which is given by minus B plus or minus root of B square minus 4 into A into C by 2 into A. The result is 5. ఇప్పుడు చెప్తున్న కొత్త మోడల్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ముందు నెంబర్ వచ్చింది. ఇప్పుడు థీరం ఈ మోడల్లో ఉంటుంది, అందుకని ఇప్పుడు ఇది ఇనిషియేట్ చేస్తున్నాను. 5 what we have plus or minus root of 25 minus 8 2 jar 16 16 4 jar 64 by 4 minus 64 plus 25 9 borrowing ఇచ్చాము 39 5 plus or minus minus 39 by 4 no real roots. రూట్ లో నెగిటివ్ నెంబర్ ఉంటే కాంప్లెక్స్ నెంబర్ అంటారు, అది రియల్ రూట్ కాదు. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది కంప్లీటింగ్ స్క్వేర్ లో మనకి పొగలు వచ్చేస్తే చుక్కలు కనబడతాయి, జాగ్రత్త చూడండి. సేమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఐఎమ్ గోయింగ్ విత్ కంప్లీటింగ్ స్క్వేర్ మోడల్ అండ్ యువర్ థియరమ్ is going to be like this only, coming theorem. This is by using completing square. I am writing 2x square minus 5x plus 8 is equal to 0. This is the question. Let me go with the method called as completing square or perfect square. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, వీడి ముందు ఎవడు ఉండద్దు అని గెంటేయండి. గెంటేయడం అంటే ఏంటి? డివైడ్ బోత్ సైడ్స్ బై 2. వీడిని లేపేయాలంటే 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో దట్ విల్ బి 2x square by 2 minus 5x by 2 plus 8 by 2 0. Any doubt? That is x square minus 5 by 2x plus 4 0. Any doubt? Doubt వస్తే వెంటనే అడిగేయండి, ముందు చెప్తాను. మెథడ్ మారింది. I'm trying to do with completing square. A square minus 2ab term రావాలి. 2 into a into what is my b? దీంతో డివైడ్ చేస్తే వస్తుంది. అంటే my b will be 5 by 2x by 2x. 5 by 2x by 2x. x క్యాన్సిల్. వీడు క్యాన్సిల్ అవ్వడు, 2 by 1 అవుతుంది. అంటే 5 by 2 into 1 by 2 5 by 4. అంటే ఇప్పుడు నేను 5 by 4 రాస్తే మ్యాచ్ అవుతుంది. చెక్ చేసి చూడండి, ఓపెన్ చేస్తే ఇప్పుడు వస్తాడు. మళ్ళీ స్టెప్ రాస్తాను చూడండి. ఇప్పుడు ఈ స్టెప్ ఎలా వచ్చింది? ఎక్స్ స్క్వేర్ వచ్చింది, మైనస్ 5x by 2 ఉంది, ప్లస్ 4 0 ఉంది. ఇప్పుడు నేను కంప్లీటింగ్ స్క్వేర్ చేయాలి. నేనేం చేస్తాను, స్టెప్ డౌట్ వస్తే ఆపేయండి. కెన్ ఐ రైట్ దిస్ యాజ్ ఎక్స్ హోల్ స్క్వేర్ minus 2ab minus 2 into a into I want to find b. దీంతో డివైడ్ చేస్తే అప్పుడు 5x by 2 by కింద 2x క్యాన్సిల్, 5 by 4 is b. So my b is 5 by 4. Any doubt? డౌట్ వస్తే క్యాన్సిల్ చేసి చూసుకోండి, పైన వస్తాడు. a స్క్వేర్ అయిపోయింది, 2ab అయిపోయింది. b స్క్వేర్ మస్ట్ బి దేర్, టర్మ్ బీయింగ్ యాడెడ్. 1నే సబ్ట్రాక్ట్ చేస్తాను, minus 5 by 4 whole square. Remaining this not yet used, I go with plus 4, adding, subtracting, and the term remaining. Any doubt? So now in this particular slot, here to here, a square minus 2ab plus b square, a minus b whole square. What is left with us? Minus 5 5s are 25 by 16 plus 4 is equal to 0. Any doubt? So x minus 5 by 4 whole square will be, we did a 25 by 16 minus 4 by 1. Therefore x minus 5 by 4 whole square will be 16 common LCM, 25 minus 64. x minus 5 by 4 whole square will be, ఇందాక ఎంత వచ్చింది మనకి డెల్టాలో అదే వస్తుంది, ఎంత వచ్చింది? -39. దట్ ఈజ్ -39 by 16.
స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవ్వాలి. x minus 5/4 will be root of minus 39/16. x minus 5/4 will be plus or minus root of minus 39/4. దీనికి రూట్ లేదు, దీనికి ఏమయ్యే రోగం, దీని రూట్ ఉంది కదా, రాసేసాం. ఇప్పుడు ఇండివిజువల్లీ we have two options right now. One is x minus 5/4 is equal to root of minus 39/4, or inko option x minus 5/4 is equal to minus root of minus 39/4. So x will be 5/4 plus root of minus 39/4. Common LCM is 4. 5 plus root of minus 39. Similarly, coming over here, we have x will be 5/4 minus root of minus 39/4. Common LCM is 5 minus root of minus 39/4. So, ఇది మనకి ఇప్పుడు కావాల్సిన మోడల్. Now, we go with theorem. How we got the basic formula given by minus b plus r minus root of b square minus 4ac/2a ఎలా వచ్చింది అని వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. యాక్చువల్గా ఈ థీరము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఉంది, బట్ పాలినామియల్ సమ్స్ కూడా చేసాం. ఫ్రేమింగ్ ఏ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్లో వాడిన సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, దానికి ఎక్స్టెన్షన్ సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అన్ని ఇక్కడి నుంచి ల్యాండ్ అయినాయి. ఈవెన్ రిలేషన్ బిట్వీన్ క్వశ్చన్స్ ఇన్ పాలినామియల్ చాప్టర్ S1 S2 S3. Now theorem, if ax square plus bx plus c 0, then x is equal to minus b plus or minus root of b square minus 4ac/2a. ఎలా వచ్చింది? వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. ట్యూస్డే ఎగ్జామ్కి 2 థీరమ్స్ ఇస్తాను. ఈ థీరం నెంబర్ 1, దీని తర్వాత సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ థీరమ్స్ ఉన్నాయి. ఈ చాప్టర్కి అన్ని సిలబస్కి అవే థీరం, నో మోర్ థీరమ్స్. నా నేనేం చేస్తాను, ax square plus bx plus c is equal to 0, దట్ ఈస్ గివెన్. నెక్స్ట్ అప్లై ఏం చేస్తాను, డివైడ్ బై ఏ. ఇందాక సమ్లో చూసారా 2 ఉంది, 2 ఉంటే 2ని గెంటేసాం, డివైడ్ చేసి మరీ గెంటేసాం. ఎక్కడుంది అది? ఇక్కడే ఉన్నాను. ఎస్, హియర్ ఇట్ ఈస్. క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ ముందు 2 ఉంది, 2తో డివైడ్ చేసి తర్వాత చేసాం. ఇది కూడా ఏ ఉంది, నాకు నచ్చలేదు, వాడికి ఎంటియాలి. వాడికి ఎంటియాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఏతో డివైడ్ చేస్తాను మొత్తం ఈక్వేషన్ని. సో ఏఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ బై ఏ ప్లస్ సి బై ఏ 0. ఎనీ డౌట్? ఏ స్టెప్ కా స్టెప్ డౌట్ అడగండి, మళ్ళీ ఊరంతా అయిన తర్వాత అడగండి నన్ను. నౌ ఏ గెట్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్. What is left with you? bx by a and c by a is equal to 0. Am I right? We will go with the completing square. First term, a square. 2ab రాయాలి, 2 into a into who is b? ఈ చెత్తని చెత్తతో డివైడ్ చేద్దాం. bx by a ని 2x by 1తో డివైడ్ చేస్తే xx క్యాన్సిల్ అయిపోతే I have b by 2a. డౌట్ వస్తే ఇక్కడ అప్లై చేసి క్యాన్సిల్ చేసి చూసుకోండి, ఈ టర్మ్ రావాలి. 2 క్యాన్సిల్, bx by a. ఎస్, సో ఏ స్క్వేర్ అయిపోయింది, 2ab అయిపోయింది, b స్క్వేర్ ఉండాలి, b by 2a హోల్ స్క్వేర్ ఉండాలి. టర్మ్ యాడ్ చేశాను. టు అవర్ లాజిక్ సపరేట్ చేయాలి, అందుకని b by 2a హోల్ స్క్వేర్ సపరేట్ చేశాను. ఎడిషనల్ టాపిక్ కి రిమైనింగ్ టర్మ్ ప్లస్ సి బై ఏ 0, యాడింగ్ సబ్ట్రాక్టింగ్ రిమైనింగ్. ఎనీ డౌట్ అప్ టు హియర్? ఈ టర్మ్ యాడ్ చేశాను, వీడిని చూసుకుని వీడిని పెంచాను, సేమ్ టర్మ్ సపరేట్ చేస్తున్నాను, రిమైనింగ్ రాశాను. ఫ్రమ్ హియర్ టు హియర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. What is left with you? Minus b square by 4a square plus c by a 0. Therefore, x plus b by 2a whole square will be
వీరట్ వచ్చాడు బి స్క్వేర్ బై 4a స్క్వేర్ మైనస్ సి బై ఏ. ఎనీ డౌట్? Therefore, x plus b by 2a whole square will be common LCM 4a square. 4a square cancel b square. 4a square లో a పోతే 4a. 4a square LCM ఉంది, a పోతే 4a. 4ac. స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవ్వాలి కదా. Therefore, x plus b by 2a will be root of b square minus 4ac by root of 4a square. టోటల్ కి రూట్ పెట్టే బదులు న్యూమరేటర్ సపరేటర్ డినామినేటర్ సపరేట్ చేశాను. దీనికి రూట్ ఉంది, 4a స్క్వేర్ రూట్ ఇస్ 2a, బట్ మైనస్ ప్లస్ ఉన్నప్పుడు రూట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 9 ఉంది అనుకోండి, 25 ప్లస్ 9. వీ కెనాట్ రైట్ 5 ప్లస్ 3 ఎందుకంటే ఇది రూట్ 34. You cannot write individual roots like this as long as they have plus or minus in between. అంటే ఇప్పుడు దీని రూట్ లేనట్టే కదా, కానీ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రావాలి. Therefore, x plus b by 2a will be what I'm writing? Plus or minus root of b square minus 4ac whole by 2a. Any doubt? ఇప్పుడు వీనిటి తీసుకొస్తాను. నౌ వాట్ ఈస్ లెఫ్ట్ విత్ యూ ఫ్రమ్ దిస్? వీ హ్యావ్, ఇప్పుడు వీని అటు తీసుకెళ్తున్నాను. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎక్స్ విల్ బి కామన్ ఎల్సిఎం 2a. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేయొచ్చు. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. అలా వచ్చింది ఈ ఫార్ములా. దాని అంతటా పుట్టుకు రాదు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మళ్ళీ చూడండి, యాక్చువల్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది. మనం కంప్లీటింగ్ స్క్వేర్ చేసిన ఎస్టర్డేస్ మోడల్ అండ్ టుడేస్ మోడల్ డోంట్ హ్యావ్ ఎనీ కోఎఫిషియంట్ ఫర్ ఎక్స్ స్క్వేర్. దేర్ఫోర్ we eliminate this by dividing both sides with a. ax square ని a తో డివైడ్ చేశాను, bx ని a తో డివైడ్ చేశాను, c ని a తో డివైడ్ చేశాను. అప్పుడు x స్క్వేర్ మిగిలింది, bx బై a మిగిలింది, c బై a మిగిలింది. కంప్లీట్ స్క్వేర్ a స్క్వేర్ రాశాను, 2a రాశాను, ఐ డోంట్ నో b, అందుకని రఫ్ వర్క్ లో ఈ టర్మ్ బై ఈ టర్మ్ చేస్తే b టర్మ్ వస్తుంది. ఏ స్క్వేర్ అయిపోయింది, 2ab అయిపోయింది, బి స్క్వేర్ వీడి హోల్ స్క్వేర్. సేమ్ టర్మ్ సపరేట్ ప్లస్ రిమైనింగ్ టర్మ్ 0. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ప్లస్ సి బై ఏ 0. ఈ టర్మ్ ఇక్కడే ఉంది, ఇది అటు తీసుకెళ్తున్నా, ఇది అటు తీసుకెళ్తున్నాను. బి స్క్వేర్ బై 4a స్క్వేర్ మైనస్ సి బై ఏ. కామన్ ఎల్సిఎం ఈస్ 4a స్క్వేర్. 4a స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్. ఏ 4a స్క్వేర్ లో ఏ ఎన్నిసార్లు పోతుంది, 4a టైమ్స్. 4a ఇంటూ సి 4ac. స్క్వేర్ ఇటు వస్తే రూట్ అయింది. ఫ్రాక్షన్ ఉంది కాబట్టి న్యూమరేటర్ సపరేట్ డినామినేటర్ సపరేట్ రాశాను. ఎక్స్ ప్లస్ బి బై 2a అక్కడే ఉంది, ప్లస్ ఆర్ మైనస్. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ బిట్వీన్, దేర్ ఈస్ నో స్క్వేర్ రూట్ ఫర్ దిస్. But we have square root for this. 4a square root 2a. దీనిని తీసుకొస్తున్నాను. అప్పుడు మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4c బై 2a. ఇప్పుడు నాకు ఆన్సర్ కామన్ ఎల్సిఎం 2a. ఇప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇంకో ఆప్షన్ ఏముంది? మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. వీడు ఆల్ఫా, వీడు బీటా. దిస్ ఈస్ ద వే వీ గాట్ ద థీరం. ఎనీ డౌట్? దిస్ ఈస్ థీరం నెంబర్ 1, మ్యాండేటరీ ఫర్ 1 and all. కంపల్సరీగా ఈ థీరం ఇంకోలా కూడా చేయొచ్చు. అంటే ఏంటంటే మల్టిప్లయింగ్ బై ఏ. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ఉంది, కొన్ని స్కూల్స్లో ఏతో మల్టిప్లై చేస్తే ఏఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. కానీ ఇది బాగుంటుంది. బాగుండడం ఎందుకో తెలుసా?
సెకండ్ ఇయర్లో సేమ్ థియరం ఉంది మళ్ళీ 2A మ్యాథ్స్లో సేమ్ థియరం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా నేర్చుకుని అప్పుడు అలా నేర్చుకుంటే పోతే ఒకేలా నేర్చుకుంటే అయిపోద్ది కదా. క్రాసింగ్ బౌండరీస్ ఆఫ్ స్కూల్, దిస్ ఈజ్ యూనివర్సల్. నౌ థియరం నెంబర్ 2. థియరం నెంబర్ 2 ఏంటి? S2 S1 చేసాం కదా మనం. అంటే థియరం నెంబర్ 2, ఇఫ్ ax² plus bx plus c0, it will have two roots, namely alpha and beta. And you know very well, conditions ఉన్నాయి దానికి. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఈజ్ మైనస్ b by a, ఆల్ఫా బీటా c by a. హౌ యూ గాట్ దిస్ ఈజ్ వన్ థియరం. ఈ చాప్టర్ మొత్తానికి 2 థియరమ్స్. నౌ లెట్ మీ గో విత్ ప్రూఫ్. If at all ax² plus bx plus c0, it will have two roots, namely alpha and beta, where to our terms alpha will be minus b plus root of b² minus 4ac by 2a, and beta is minus b minus root of b² minus 4ac by 2a. ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, ప్లస్ ఉన్నోడే ఆల్ఫా ఉండాలి రూల్ లేదు. Of the two roots, one is alpha, other is beta. Let us go with alpha plus beta. Minus b plus root of b² minus 4ac by 2a plus minus b minus root of b² minus 4ac by 2a. Alpha plus beta. The common LCM is 2a. Minus b plus root of b² minus 4ac plus into minus b minus root of b² minus 4ac. Denominator same ఉంది. This term get cancelled. ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ కాబట్టి minus b minus 2b by 2a 2 cancel. Therefore we got alpha plus beta minus b by a. Any doubt? దీని ఎక్స్టెన్షన్ ఇది ఏ పార్ట్. యాక్చువల్గా ఈ లాజిక్ మనం పాలినామియల్స్లో వాడేసాం. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. అక్కడ చాప్టర్లో జీరోస్, ఈ చాప్టర్లో రూట్స్. యాక్చువల్గా ఈ థియరీ నుంచి అక్కడ వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడ రాలేదు, ఇక్కడి నుంచి అక్కడ పోయింది. ఇంటర్ కనెక్టివిటీ మీకు ఇప్పుడు ప్రజెంట్లో ఏం కనబడుతుందంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఇవి ఫార్ములాలు ఫిక్స్, లీనియర్ ఈక్వేషన్లు ఇవి ఫార్ములాలు ఫిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ ఈ ఫార్ములాలు ఫిక్స్, ట్రిగనామెట్రీ ఇలా ఫార్ములాలు ఫిక్స్ అనుకుంటాడు. ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది తెలుసా? ఒక చాప్టర్ ఊరంతా తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగనామెట్రీలో cos 2θ అని ఫార్ములా వస్తుంది. నేను దీని పేరు హార్ట్ ఫార్ములా అని పెడతాను. దీని ఫార్ములా ఏంటంటే cos² θ మైనస్ sin² θ 1 మైనస్ 2 sin² θ 2 cos² θ మైనస్ 1. ఈ ఫార్ములా కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుంది, ట్రిగనామెట్రీలో వస్తుంది, ఆల్జిబ్రాలో వస్తుంది, క్యాల్కులస్. సిగ్గు సరం బుద్ధి జ్ఞానం లేకుండా మ్యాథ్స్ మొత్తం తిరుగుతుంది ఫార్ములా. అంటే మీ 10th క్లాస్ లెవెల్కి ఏమనుకుంటారు? ఈ ఫార్ములా ఇక్కడే వస్తుంది, క్వాడ్రాటిక్ ఇక్కడే ఉండాలి. పచ్చి బూతు, అమ్మనా బూత్ అది. ఆ కండిషన్స్ ఎక్కడ మ్యాచ్ అయినా వర్కౌట్ అవుతుంది. పాలినామియల్లో మ్యాచ్ అయింది, క్వాడ్రాటిక్ పాలినామియల్, దాని స్టాండర్డ్ ఫార్మ్ ax² plus bx plus c. ఆబ్వియస్లీ ఈ ఫార్ములాలు అక్కడ స్ట్రక్చర్లోకి వచ్చాయి. So whenever you are getting into 10 plus zone, you are going to have a big multiple structures of formulas applicable everywhere. If it is in algebra, calculus, coordinate, everywhere they will come across. And this is the worst ever formula, almost runs for 200 sums of inter first year. వేసుకోండి, 200 దాకా వేసుకోవచ్చు. 5-6 తీసేస్తే అన్నిసార్లు వస్తుంది ఫార్ములా. అవడానికి ట్రిగనామెట్రీ. సరే, ఎనీవే, సో మళ్ళీ ఏం చేశాను? క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయి, ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా. ఆల్ఫా గాని ప్లస్ తీసుకున్నాను, బీటా గాని మైనస్ తీసాను, యాడ్ చేశాను. డినామినేటర్ సేమ్ ఉంది, పైన యాడ్ చేశాను. దీస్ 2 గాట్ క్యాన్సిల్. minus b minus 2b by 2a 2 cancel. Any doubt up here? And the last of today's class, up to here is your portion. You are forced to write 2 theorems compulsorily in front of your parents.
సెల్ఫీ ఉంటుంది కంపల్సరీగా. అండ్ పార్ట్ బి, షో దట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు C by A. How we got this? Again, alpha is equal to minus B plus root of B square minus 4AC by 2A, and beta is minus B minus root of B square minus 4AC by 2A. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా చేద్దాం. మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC by 2A ఇంటూ మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC by 2A. ప్రొడక్ట్ కదా చేయాలి. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ డినామినేటర్. మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC ఇంటూ మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC by 4A స్క్వేర్. ఇదే ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. So this is minus b whole square minus root of b square minus 4AC whole square. A plus b, a minus b, a square minus b square whole by కింద 4A square. Any doubt? స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్, కానీ బ్రాకెట్ ఉంది, డోంట్ ఎవర్ నెగ్లెక్ట్. మీరు ఇది నెగ్లెక్ట్ చేస్తే మైనస్ 4AC రాస్తారు. యాక్చువల్లీ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4AC. Therefore, b square minus of b square minus 4AC by 4A square given by b square minus b square plus 4AC by 4A square. 4AC by 4A square. 4A cancel. C by A. Moral of the story. Sum of the roots. Chapter pair quadratic kabatti I am claiming as root. Minus b by A. Product of roots C by A. How to frame a quadratic equation? X square minus alpha plus beta into x plus alpha beta 0. How to frame a quadratic polynomial? K into chetta without 0. అందుకని క్వశ్చన్ చదవాలి. whether it is an equation or a polynomial makes lot of difference in my show, not at your school. మీ స్కూల్లో వేసేస్తారు మార్కులు, బాగా తెలిసిన వాళ్ళు కదా. ₹1,00,000 ఊరికే కడతారేంటి తక్కువ మార్కులు వేస్తే? నాకు ఆ మొహమాటం లేదు, కొట్టిపారు దొప్పుతాను సరిగ్గా రాయబోతే. ఎనీ డౌట్? యువర్ క్వశ్చన్ ఫ్రమ్ yes. ఒక్కసారి సెకండ్ అండ్ థర్డ్ స్టెప్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ఒక్కసారి? దిస్ వన్ ఇంకొంచెం అక్కడి నుంచి చెప్పండి. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కదా చేసేటప్పుడు, అందుకని దిస్ ఇంటూ దిస్ సపరేట్ రాశాను. 2A ఇంటూ 2A 4A స్క్వేర్ రాశాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది? ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయాలి. అందుకని ఏ స్క్వేర్ రాసాము, మైనస్ బి స్క్వేర్ రాసాము. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినా స్టిల్ బ్రాకెట్ ఎలైవ్, అందుకని మైనస్ బి స్క్వేర్ వచ్చింది. మైనస్ అక్కడే ఉంది, బ్రాకెట్ బతికే ఉంది. ఈ టర్మ్ రాశాను. నెక్స్ట్ స్టెప్ లో దీన్ని చేస్తే వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోయారు. 4AC మిగిలింది. 4A గెట్ క్యాన్సిల్ C by A. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యువర్ క్వశ్చన్ పేపర్ ఆన్ day after tomorrow, Tuesday, will be question number 1, theorem 1, question number 2, theorem 2, question number 3, solve a quadratic equation with all the 3 methods. Factoration method లేకపోతే వదిలేయండి, అన్నిటికీ ఉండాలి, రూల్ లేదు. ఫ్యాక్టరేషన్ మెథడ్, ఐ మీన్ స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్స్, కంప్లీటింగ్ స్క్వేర్ ఫార్ములా అన్ని సేమ్ రావాలి. తర్వాత ఎక్స్క్లూజివ్లీ 4th క్వశ్చన్ కంప్లీటింగ్ స్క్వేర్. 5th క్వశ్చన్ రియల్ నెంబర్స్ ఫుల్, LCM, HCF, GCD, all the 7 methods in the same sum. You are going to write a grand exam. రియల్ నెంబర్స్ అయిపోయింది, పాలినామియల్స్ అయిపోయింది, ఇవన్నీ కలిపి గ్రాండ్ ఎగ్జామ్. యువర్ పేపర్ విల్ బీ ఫర్ 100 marks. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ చాయిస్. క్వాలిఫైయింగ్ మార్క్ ఈజ్ 60. 60 వస్తే యు ఆర్ గెటింగ్ పాస్ మార్క్. సో ఈ వీక్లో ప్యాకేజ్ అయిపోయింది అది. ప్రతి వీక్లో కంపల్సరీగా 3 క్లాస్ వస్తాయి.
ఎప్పుడన్నా క్లాస్ మిస్ అయితే నా సినిమా కష్టాలు లేకపోతే నెట్ సినిమా కష్టాలు ఉంటే ఐ విల్ టేక్ సమ్ అదర్ డే లైక్ టుడే. ఐ విల్ బ్యాలెన్స్ ద షో. ఆఫ్లైన్ ఆన్లైన్ ఇద్దరు ఈక్వల్ ఉండాలి. యాక్చువల్లీ రేపు ఎగ్జామ్ ఉంది ఆఫ్లైన్ వాళ్ళకి, షెడ్యూల్ ప్రకారం మీకు కూడా ఎగ్జామ్ ఉంది. బట్ ఆ క్వశ్చన్ పేపర్లో ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ దిస్ వన్. మీకు చెప్పకపోతే మీరు ఏమంటారు? మాకు ఇది కాలేదంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, అందరికీ కంపు కామన్. ఎగ్జామ్ ఇస్ మ్యాండటరీ, క్వశ్చన్ పేపర్ ఇస్ కామన్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద సేమ్, ఎక్స్క్లూడింగ్ థియరమ్స్. థియరమ్స్ మాత్రమే సేమ్ ఇస్తా, చెప్పింది పొర్రపాటును కూడా సేమ్ ఇయ్యను. Not even a pinch will get matched. Every numbers and procedure will be changed. You have to catch the thief and present. Any doubt? సార్ Prepare. ఇంకొక డౌట్. నేను నిన్నే వచ్చాయి కాబట్టి రియల్ నెంబర్స్ కూడా నేను రాయాలా? ఎంత వస్తే అంత రాయి. రియల్ నెంబర్ స్కూల్ అయిపోయింది కదా. అయింది సార్, అంటే వేరే పేపర్ ఇస్తా అంటున్నారు కదా, ఎంత అందుకు వస్తే అంత రాయి. ఇప్పుడు మీ స్కూల్లో చెప్పారు రియల్ నెంబర్స్, ఫైనల్ బోర్డు ఏమైనా తాడి కట్టారని స్కూల్ వాళ్ళు అదే ఇస్తారని? లేదు సార్, లేదు. మన సేమ్ కదా నాకు కూడా. అక్కడ పెళ్ళాం నీకు ఎవరు వస్తారు, ఇక్కడ పెళ్ళాం కూడా అదే వస్తుంది కదా. ఓకే. మీ స్కూల్లో చెప్పిందే ఫైనల్లో ఇస్తానేమన్నా మోడీ నీ చెవిలో వచ్చి చెప్పాడా? లేదు సార్. చెప్పలేదు. మెలోనీ ఏమన్నా వచ్చి చెప్పిందా? లేదు సార్. మరి అలాంటప్పుడు నాది కూడా సేమ్. వాళ్ళ ఇల్లు Okay. తగలడితే మన ఇల్లు తగలడుతుంది. క్వైట్ కామన్.